మనము అతిశయపడేది దేవుని యందే అతిశయపడాలి, అంతే కదే. మనుషుల యందు అతిశయపడకూడదు, మన దగ్గర ఉన్న డబ్బు యందు అతిశయపడకూడదు, మన దగ్గర ఉన్న మంచి ఆరోగ్యాన్ని బట్టి అతిశయపడకూడదు. మనం దేవుని యందు అతిశయపడే బిడ్డలుగా ఉండాలట. ఒక రోజున ఒక సహోదరి, నేను షాపులు కట్టుకున్నామండి, వచ్చి దయచేసి మీరు కూడా వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి అన్నది. అక్కడికి ఆమె మేనల్డ్ మన దగ్గరకు వస్తుంటే ఆయన చెప్పాడట, మా పాస్టర్ గారికి ఈ పాస్టర్ గారికి సెట్ అవ్వదండి, మా పాస్టర్ గారు ఏమో మొక్కగా ఖండించి చెప్తాడు, మీ పాస్టర్ గారు ఏమో మరి ఆత్మలన్నీ చీకట్లో గెంటేస్తాడు, అతనికి ఇతనికి పడదంటే, లేదు తీసుకురా, మీ పాస్టర్ గారు మా దగ్గర ఉండాలి, ప్రార్థన జరిగించాలని మంచి హృదయంతో సహృదయంతో ఆడు కౌరింపించింది. నేను వెళ్ళిన తర్వాత మరి ఇలా బలిపీఠం ఉంటే ఆ బలిపీఠానికి మొత్తం ఇలా కాసేసాడు ఆయన కూర్చుని. ఇక బలిపీఠం దగ్గరకు వచ్చి ఎవరు కూర్చోడానికి లేదు, ఆ బల వేశారు, బల పెడితే ఇలా కాసి కూర్చున్నాడు. నేను అనుకున్నాను ఇతను యోబాబులాగా ఆ దేవుని మందసం దగ్గర కొమ్ములు పట్టి కూర్చున్నట్లుగా ఇలాగే కూర్చున్నాడేంటి అని నేను అనుకున్నాను. యోబాబు అనే వ్యక్తి దావీదు కాలంలో 2 అమాయకులను చంపాడు. అది దావీదు మహారాజు చూశాడు. కానీ దావీదు యోబాబుని ఎటువంటి మాట అనలేదు, ఎటువంటి శిక్ష అతనికి విధించలేదు. ఎందుకంటే దావీదు కష్టకాలంలో ఉన్నప్పుడు సైన్యాధిపతిగా ఉండి దావీదుకి చాలా సహాయం చేశాడు. కాబట్టి అమాయకులను చంపాడనే కోపము దావీదు మనసులో ఉంది, కానీ అతను శిక్షించలేడు. కాబట్టి సొలొమోను గారు రాజు అయినప్పుడు సొలొమోనుతో చెప్తాడు, ఇదిగో యోబాబు అనే వ్యక్తి 2 అమాయకులను చంపాడు, ఇది జ్ఞాపకం పెట్టుకో, అతను తిరగబడి రాజ్యములు అల్లరి సృష్టించినప్పుడు ఖచ్చితంగా అతను ఉండనిపోద్ది అని చెప్పాడు. సొలొమోను కాలం వచ్చింది. సొలొమోను కాలంలో మరి సొలొమోను మీద తిరుగుబాటు చేయటానికి సొలొమోను సవతి కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆ కుమారుల్ని ఉసుగొల్పాడు సొలొమోను మీద. సొలొమోను ఈ విషయాన్ని తెలుసుకున్నాడు. యోబాబు ఎక్కడున్నాడో కనుక్కోండి అంటే యోబాబు పారిపోయి ఎక్కడున్నాడండి, దేవుని గుడారంలోకి వెళ్ళిపోయి ఆ మందసానికి 2 కొమ్ములు ఉంటే కొమ్ములు కొట్టిన అలాగే నుంచున్నాడు. నేను ఇక్కడే చచ్చిపోతాను, నన్ను చంపను అని రాజుగారు మాట ఇస్తేనే బయటకు వస్తా, లేకపోతే నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. రాజు దగ్గరికి వెళ్ళి చెప్తే, సరే అయితే ఇక మీదట నువ్వు తప్పు చేసావని తెలిసినా, నా మీద తిరగబడినట్లు తెలిసినా ఖచ్చితంగా నేను చంపుతాను. నువ్వు ఏ తప్పు పని చేయలేనంత వరకు కూడా నీ తల మీద వెంట్రుక కూడా నశించిపోదని నేను మాట ఇస్తున్నాను. బయటకు వచ్చాడండి. బయటకు వచ్చి మళ్ళీ ఏం చేశాడు, కొన్ని రోజులకు మళ్ళీ తిరగబడ్డాడు. సొలొమోను ఒక సైనికుని పిలిచి, నువ్వు వెళ్ళి యోబాబు ఎక్కడ ఉన్నాడో చంపురామన్నాడు. యోబాబు ఏం చేశాడు, వెళ్ళిపోయి మళ్ళీ దేవుని మందిరంలోకి వెళ్ళిపోయి మందసం కొమ్ములెట్టు కూర్చున్నాడు. అంటే మందసం ఉన్న చోటకి ఈ యొక్క శత్రువు ప్రవేశించడానికి కానీ అక్కడికి వెళ్ళి ఎవరిని చంపడానికి కానీ లేదు.